చేస్తాను. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు సిస్టర్? అక్క బాగున్నాం అక్క, మీరు బాగున్నారు కదా అక్క? బాగున్నా అండి, దేవుని కృప వల్ల. ప్రైజ్ లార్డ్ బ్రదర్. చేస్తాను. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ లార్డ్ సిస్టర్. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, సింహాసనాసీనుడైనటువంటి సార్వభౌమాధికారి అయినటువంటి దేవ, సర్వాధికారి అయినటువంటి దేవ, సమస్తమును ఒక మాట చేత కలగజేసినటువంటి యుగాయుగములు ఒకటే రీతిగా ఉంటుంది. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తుంది. విడువక మాడలకు చూపిస్తుంది. నేను ఉద్దేశించినటువంటి సంకల్పం మారవు, అందును బట్టి నిశ్చయం తండ్రి. పాప పరిహారం నీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కలవరిస్తున్నారు మా నిమిత్తమై బలిగా అర్పణగా అర్పించినకై స్తోత్రాలు చెల్లిస్తాను. నీ కుమారుడు కార్చినటువంటి రక్తం ద్వారా మాకు కలిగించిన రక్షణ, పాప క్షమాపణ, విమోచన కొరకై స్తోత్రాలు చెల్లిస్తాను. ఈ ప్రకారంగా ఈ ఉదయకాలంలో మా విశేషం పొడిగించి సద్దులు చేర్చి మీ సన్నిధిలో నడిపిస్తూ వచ్చినారు. ప్రభుత్వ మంది నీ సన్నిధానంలో నిన్ను ఆరాధించినటువంటి సమయం నీకు మహిమ, మాకు రక్షణ కలగ చేయాలండి. మమ్మల్ని తగ్గించుకోవచ్చు, మిమ్మల్ని హెచ్చిస్తూ సమస్త మహిమ ఆరోపించుకోవచ్చు. మా ప్రభువులకి రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 రెండు చేపలు పాడుకుంటాను. నూట 7వ పాట 105.
107, 105 మొదటి చరణము, చివరి చరణం పాడు. పరిశుద్ధ ప్రభు యేసు స్తుతిస్తోత్రం. పరిశుద్ధ ప్రభు యేసు స్తుతి స్తోత్రం. నన్ను రక్షించినట్టి నా ప్రభువా, పరిశుద్ధ ప్రభు యేసు స్తుతి స్తోత్రం. గొప్ప దేవుడవని నేనెరిగితిని, గొప్ప దేవుడవని నేనెరిగితిని, తప్పకుండా నీ నామము స్మరింతును, తప్పకుండా నీ నామము స్మరింతును. పరిశుద్ధ ప్రభు యేసు స్తుతి స్తోత్రం. నన్ను రక్షించినట్టి నా ప్రభువా, పరిశుద్ధ ప్రభు యేసు స్తుతి స్తోత్రం. పరలోకములో నుండి వరుడేసు, పరలోకములో నుండి వరుడేసు, అరుదించు నాకై హల్లెలూయా, అరుదించు నాకై హల్లెలూయా. పరిశుద్ధ ప్రభు యేసు స్తుతి స్తోత్రం. నన్ను రక్షించునట్టి నా ప్రభువా, పరిశుద్ధ ప్రభు యేసు స్తుతి స్తోత్రం. ప్రభు నందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో కూడా ప్రభు పాదాల చెంత ఆయన బిడ్డలుగా ఆయన ఆరాధించుకుంటే కొరకై మన యొక్క జీవిత దినాల్ని ఆయుష్యేషం ప్రభు పొడిగించి ఆ రీతిగా ప్రభువుని ఆరాధించుకుంటే కొరకై ఈ ఉదయ కాలంలో కూడా మన ఆయుష్ పొడిగించినటువంటి మన ప్రియ ప్రభువును ఆరాధించి ఆయన పూజించి ఘనపరు. మన ప్రభువును ఆరాధించు నిమిత్తమై 102వ కీర్తనలో 12వ వచనం నుంచి చదువు. 102వ కీర్తన 12వ వచనం నుంచి చదువు. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములుండును. నీవు లేచి సియోనును కరుణించెదవు. దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు, వారు దాని మంటిని కనికరించెదరు. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. ఏలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించెననియు వచ్చు తరము తెలుసుకొనున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగ చేసెను, నా దినములు కొద్దిపరిచెను. నేను ఇలాగు మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము. నీ సంవత్సరములు తరతరములుండును. ఆది అందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును, కానీ నీవు నిలిచి ఉందువు. అవన్నీయు
వస్త్రమూలే పాతగిలును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండువాడు. నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు. వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. ఈ కీర్తనకారుడు ఎవరో మనకు రాయబడలేదు, కానీ తన జీవితంలో వెళుతూ వచ్చినటువంటి పరిస్థితులు మాత్రము ఎంతో గొప్ప దుఃఖముతోటి, కష్టముతోటి, ఆ ప్రకారంగా మూలుగులతోటి, శత్రు యొక్క నిందలతోటి తన యొక్క జీవితము నడిపించబడుతూ వచ్చినట్లుగా మాత్రం కనబడుతుంది. తాను వెళుతూ వచ్చినటువంటి పరిస్థితులన్నీ కూడా ఎంతో భిన్నమైనటువంటి సంగతులుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రభువును తను గుర్తించింది ఏమిటంటే, ఆయన నిత్యము సింహాసనాసీనుడు అని గుర్తించాడు. ఆయన నామస్మరణ తరతరములు ఉండును అని గుర్తించాడు. అందుకోసమని ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సియోను, ఆయన కట్టుకుంటున్నటువంటి సియోను, ఆయన మహిమ కొరకై నానా రకములైనటువంటి పరిస్థితుల్లో తన యొక్క ప్రజలైనటువంటి సియోను ఆయన ఈ భూమి మీద సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు. మన మూలపితరుడు ఆదాము యొక్క అవిధేయతను బట్టి కలిగినటువంటి పాపాన్ని బట్టి శాపం, శాపమును బట్టి వ్యాధి, కొరతలు, ఇవన్నీ కూడా ప్రతి మనుష్యుడి మీద పాపపు ఫలితం అన్నటువంటిది ఉంచబడుతూ వచ్చింది. ఒక్కొక్కరి జీవితంలో, ఒక్కొక్క అనుభవంలో దేవుడు నడిపించినటువంటి దేవుడు కావచ్చు. కాబట్టి ఆయనకున్నటువంటి కనికరమును సియోను మీద చూపించు దేవుడని ఈ భక్తుడు గుర్తిస్తూ వచ్చింది. ఆ రీతిగా ఆయన యొక్క ప్రజలుగా సియోన్లో ఆయన నామమును ఘనపరుచుకున్నటువంటి వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తాము. 19వ వచనములు మనం గమనిస్తే, మనుష్యులు సియోన్లో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు చెరసాల్లో ఉన్న వారి మూలుగలు వినుటకు, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూసినాడు. ఆకాశను భూమిని దృష్టించినని వచ్చు తరం తెలుసుకున్నట్లుగా ఇది రాయబడవలెను. కాబట్టి మన యొక్క జీవిత కాలంలో ఆత్మీయమైనటువంటి చెరసాల, ఆధ్యాత్మికమైనటువంటి చావు మన యొక్క జీవితంలో సంభవిస్తూ వచ్చినటువంటి అపరాధం వలన, పాపం వలన కలిగినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఎడబాపు తొలగించు నిమిత్తమై ఆ ప్రియ ప్రభువే మన దృష్టించినటువంటి వాడు తన కుమారుడు ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకు పంపి ఆ ప్రియుడి యొక్క శ్రేష్టమైనటువంటి రక్తము, మరణ, భూస్థాపన, పునరుద్ధానం ద్వారా ప్రతి విధమైన పాపమునకు విమోచన కలగచేసి మనకి జీవితము దేవుని స్తోత్రము ప్రకటించినట్లుగా, ఆయన నామమును మహింపరిచినట్లుగా
మనల్ని ప్రభు ఈ భూమి మీద సిద్ధపరచుకొని నడిపించినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి సృజించబడబో జనము కూడా యెహోవాను స్తుతించిన భక్తుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన సంవత్సరములకు అంతము లేదని సంగతిని గుర్తించుకుంటాడు. ఈ ప్రకారంగా భూమి మీద ఉన్నటువంటి సమస్తము కూడా అవి వస్త్రం వలె పాతగిలేటివని, ఆ ప్రకారంగా వాటన్నిటిని కూడా భూమి మీద ఉన్నటువంటి సమస్త విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా నశించేటివి, పాతగిలేటివి అని చూస్తాము. ప్రస్తుతం మనం వెళుతూ వస్తున్నటువంటి ఏ విధమైనటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా అవి తాత్కాలికమైనటువంటి కొద్ది కాలపు పోరాటములు, బలహీన పరిస్థితులు, ఆ రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని శాశ్వతమైనటువంటి అంతము లేనటువంటి అనంతకాల లోకములోనికి, సదాకాలం ఉన్నటువంటి నూతన యెరూషలేము అనేటువంటి ఆ యొక్క పరలోక పట్టణము కొరకై భూమి మీద ప్రభు మనం సిద్ధపరుస్తున్నటువంటి దేవుడిగా మనం చూస్తాం. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ భూమి మీద సంభవించినటువంటి ఏ విధమైనటువంటి పరిస్థితికి మనము ఏమాత్రం కూడా చెవి ఎగ్గినటువంటి వారమై, ఆ ప్రకారంగా కృంగినటువంటి వారమై, బలహీనపరచబడినటువంటి వారమై ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి సార్వభౌమాధికారాన్ని, తన సర్వాధిపత్యాన్ని, తన సమస్త అధికారాన్ని, తన శాశ్వతమైనటువంటి ప్రభుత్వాన్ని మనకి జీవితంలో గుర్తిరగనటువంటి వారముగా మనం ఉంటే దేవుని మనం స్తుతించలేము. ఎప్పుడైతే ఆ ప్రియ ప్రభు ఎవరో ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి కార్యం ఏమిటో, ఆయన యొక్క సంకల్పం ఏమిటో మనం అనుభవిస్తూ వచ్చినప్పుడే ఆ ప్రియ ప్రభువును మనం గణపరచు వాళ్ళంగా, ఆయన స్తోత్రములు ప్రకటించు వారంగా, ఆ రీతిగా దేవుణ్ణి మనం కొనియాడినటువంటి వారంగా కాగలుగుతాం. అందుకోసమని భూమి మీద మనం చూస్తూ ఉన్నటువంటి ప్రస్తుతాల యొక్క ధ్యానాంశం ఆత్మీయమైనటువంటి పోరాటం. వాస్తవానికి దేవుని ప్రజలుగా ఈ పోరాటము అనేటువంటి అనుభవము మనకు అర్థమవుతుంది, కానీ లోకస్తులకు అది అర్థం కాదు. వాళ్ళు రక్షించబడినటువంటి వారుగా కాలేదు గనక వారికి కీడు మేలు, విశ్వాసము అవిశ్వాసం, చీకటి వెలుగు, నీతి దుర్నీతి అన్నటువంటి ఈ యొక్క పోరాటం సత్యానికి అసత్యానికి ఎప్పటికీ ఉన్నటువంటి పోరాటం యొక్క అనుభవం మనకు తెలియదు. అయితే దేవుని ప్రజలుగా మన జీవితంలో దేవుని కృప చేత నీతిగా తీర్చబడినటువంటి మనము దుర్నీతిగా ప్రవర్తించడానికి కొరకుగా ప్రభువు మనకు సెలవీయలేదు. మన విమోచించబడినటువంటి ప్రజలు. అందుకోసమని మనకు నష్టం కలిగినా కానీ మనం ఎవరిని నిందించలేము. ఆ ప్రకారంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో వెళ్ళినటువంటి ఏ పరిస్థితి అయినా దేవుడే సింహాసనాశనుడు, ఆయనే సార్వభౌముడు,
ఆయనే సమస్తమును జరిగించినటువంటి దేవుడని ఆయన అధికారమును ఒప్పుకొని దేవుని మనం స్తుతించినటువంటి అభ్యాసం, దేవుని ఘనపరిచినటువంటి జీవితం ప్రభు మన యొక్క ఆత్మీయ జీవితంలో అనుగ్రహించి నడిపించు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో ప్రభు బిడ్డగా ఈ శ్రేష్టమైనటువంటి మాటలని ఆధారం చేసుకొని ఆ ప్రియ ప్రభువును మనం ఆరాధించు వారంగా ఉంటే కొరకు ప్రభు మన జీవితాన్ని కోరుతా ఉంటాం. మనం గమనిస్తే 23వ వచనములో 24వ వచనములో ఎలాంటి మాటలు పలుకుతున్నాడో చూడండి. నేను ప్రయాణం చేయించుటగా ఆయన నా బలం కృంగజేశాను, నా దినములు కొద్ది పరిచాను. నేను ఇలాగ మనవి చేస్తున్నా, దేవా నా దినం మధ్యను కొనిపోకు, నీ సంవత్సరం తరతరములో ఉండును. చూడండి, అంటే భూమి మీద మన యొక్క బలము అన్నటువంటిది బలహీనటువంటి పరిస్థితి ఏర్పడుతూ వచ్చినప్పుడు నిజముగా కృంగిపోవలసినటువంటి భౌతికమైనటువంటి ఆ యొక్క కొరతలు, ఇరుకులు, ఇబ్బందులైనటువంటి మనం అనుభవించినటువంటి వారంగా కావాలి. అయితే భక్తుడు అనుభవించినటువంటి కార్యం ఏంటంటే, నీ సంవత్సరములు తరతరములు ఉంటాయి, నీ సంవత్సరాలకు అంతము లేదు, నువ్వు ఏకరీతిగా ఉన్నటువంటి వాడవు, నీ యొక్క సంతానం అనగా నీవు ఏర్పరచుకునేటువంటి సేవకుల సంతానం నీసని స్థిరపరచబడు అని అనుభవపూర్వకంగా తాను అనుభవించినటువంటి వాడై దేవుని ఘనపరుస్తున్నట్టుగా మనం చూస్తాము. కాబట్టి ఏ విధమైనటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా వాటిని మనం దృష్టించినటువంటి వారమై ఉండకూడదని, కేవలం మన ప్రభు వైపే మన దృష్టి ఉంచినటువంటి వారు, ప్రభు మనకి ఇచ్చినటువంటి నిత్య విమోచన ఆధారం చేసినటువంటి వారు, మన భవిష్యత్తు యొక్క శ్రేష్టమైనటువంటి జీవితాన్ని గుర్తించినటువంటి వారు, ప్రభువును ఆరాధించు వారుగా ఉంటారు. ప్రభు మన జీవితాన్ని కోరుతుంది. అలాగున ఈ ఉదయ కాలంలో మన ప్రియ ప్రభువును ఆరాధించి ఆయన ఘనపరిచి ఆయన కొనియాడతాం. యాత్ర జీవితంలో వారమంతట్లో ప్రభు నడిపిస్తూ వచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితిని ఆయన సెలవు లేకుండా ఏది కూడా జరగలేదు అనేటువంటి మాటను గుర్తించి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచడానికి కొరకు భూలోకమందు కలుగునటువంటి ప్రతి విధమైనటువంటి కొరత, ఇరుకు, పోరాటం ఆధ్యాత్మికమైన జీవిత సిద్ధపాటు కొరకే అని గుర్తించినటువంటి వారు ప్రభువును మనసారా హృదయమార ఆయన మన కీర్తించి ఆయన కొనియాడుతూ ఆయన ఘనపరుస్తాం. ఆ ప్రకారంగా అప్పుడు మాత్రమే ఏమి సంభవిస్తుందంటున్నాడు 15వ వచనం. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడుదురు. ఏలన యెహోవా సియోను కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. ప్రభు బిడ్డగా పర్వతమును తొలిగిపోయిన, మెడలు కత్తరిలిన దేవుని కృప మనం విడిచిపోలేదని, గాలి వాన చేత ప్రయాసపడుతున్నటువంటి, అల్ల చేత కొట్టబడినటువంటి సియోనటువంటి తన ప్రజల్ని దేవుడు కట్టుతూ వచ్చినప్పుడు నిజముగా అన్యజనులు సహా యెహోవా నామమునకు భయపడుతూ ఆ రీతిగా దేవుని యొక్క గొప్ప కార్యాన్ని
వారు చూచున్నటువంటి వారుగా వస్తారు అని చెప్తున్నాడు. ఆ రీతిగా దేవుని సేవించడం కొరకై జనములను రాజ్యములను ఆయన కూర్చున్నప్పుడు మనుష్యులు సియోన్లు యెహోవా నామ ఘనత యెరూషలేము స్తోత్రమును ప్రకటించినట్లు అంటొస్తుంది. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ భూమి మీద యావత్తు ప్రపంచానికి మనం భిన్నమైనటువంటి వారు. కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, శ్రమ అయిన ఏదైనప్పటికీ కూడా దేవుని ప్రేమ నుంచి మన ఏది కూడా ఎడబాపనేరదు అనేటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి అనుభవంలో దేవుని ప్రజలుగా మనం వెళ్తూ వచ్చినప్పుడు అన్ని జనులందరూ కూడా ఆహా, ఇదేమి జీవితము, వీరి ప్రత్యేకత ఏంటిది, వీరు ఎలాగున ఈ పరిస్థితుల్లో వెళ్తూ వచ్చినటువంటి వారని అన్ని జనులు సహా దేవుని మహిమకు భయపడినటువంటి వారిని చూస్తారు. కాబట్టి మనకు జీవితంలో అనుభవించినటువంటిది ఏమిటంటే మనల్ని వదిలిపోయినటువంటి ఆరోగ్యమేమి కానీ, మన జీవితంలో మనల్ని వదిలిపోయినటువంటి ఏ విధమైనటువంటి మన దృష్టికి అది కష్టము, నష్టము అనిపించినటువంటి ఏవైనప్పటికీ కూడా అవి మన ఆత్మీయ జీవితానికి శ్రేష్టమైనటువంటి నూతనమైనటువంటి పరలోక పట్టణం కొరకు సిద్ధపరిచే జీవితమే అనే సంగతిని మనం గుర్తించినటువంటి వారమై ప్రభువును ఆరాధించు వారంగా ఉంటున్నట్లుగా ప్రభు మనకు జీవితాన్ని సిద్ధపరుస్తుంది. అది యోబు యొక్క అనుభవం కూడా మనం చూస్తూ వస్తాం. తన యొక్క జీవితంలో వెళ్తూ వచ్చినటువంటి సాతానుకు యోబుకు కలిగినటువంటి పోరాటంలో దేవుని బిడ్డగా తన యథార్థత కొరకు న్యాయంగా జీవిస్తూ వచ్చిన జీవితానికి ఊరకనే యోబు భయభక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడా అని సాతానుడు యెహోవా దేవునికి సవాలు విసిరుతూ వచ్చినప్పుడు ఆ సవాలు దేవుడు అనుకూలంగా తీసుకున్న సేవకుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నన్ను విడిచిపెట్టి దేవుడు కాడని సాక్ష్యం ఇస్తొచ్చు. అటు జీవితంకు తగినట్టుగానే యోబు జీవిస్తొచ్చు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాడు, యెహోవా నామమున స్తుతి కలుగును గాక అని దేవుణ్ణి ఆరాధిస్తొచ్చాడు. కానీ ఏ విధములో కూడా నోటి మాటతో కూడా యోబు ఏ పాపం చేయలేదని, దేవుడు అన్యాయం చేసడం చెప్పలేదని మనం చదువుతూ వస్తాం. ఆ రీతిగా దేవుని ప్రజలుగా మనకు జీవితంలో భూమి మీద మనం వెళుతూ ఉన్నటువంటి సమస్త పరిస్థితుల్లో దేవుని కొరకై అట్టి రీతిగా సిద్ధపడమే ప్రభు కోరినటువంటి ఆరాధన జీవితం. అందుకొరకనే యోబు గ్రంథం 19 వచ్చేసరికి నా విమోచకుడు సజీవుడు, భూమి మీద ఆయన నిలుస్తాడు, నా చర్మం చీకిపోయిన తర్వాత కూడా శరీరంతో నేను దేవుని చూస్తాను, నా మట్టుకు నేనే చూస్తాను, మరి ఎవరినో కాదు, నేనే కళ్ళారాయన చూచెదును అంటున్నాడు. కాబట్టి భూమి మీద మన యొక్క ఆత్మీయ జీవితము నిత్యత్వములో ఉండేదాని కొరకైనటువంటి సిద్ధపాటుతోటి ప్రభు మన ఆత్మీయ జీవితాన్ని నడిపించినటువంటి దేవుడు కావచ్చు. సమస్త మన మేలు కొరకు సమకూడి జరిగించే దేవుడు కావచ్చు. ఆ రీతిగా మన యొక్క జీవితంలో ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకై అటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి సిద్ధపాడుతూ ఉంటూ వచ్చినప్పుడే మనం ప్రభుని స్తుతించినటువంటి వారంగా కాగలుగుతాం. ఇప్పటి కాలపు శ్రమలు రాబో మహిమ మీద తెనదైనటువంటి కావు అన్నాడు.
ఆర్తిగా దేవుని యొక్క దివ్యమైనటువంటి నా మహిమార్థమై, ఆయన సువార్త నిమిత్తమై, వాక్యము నిమిత్తమై, సంఘం నిమిత్తమై, దేవుని సేవ నిమిత్తమై ఆయా భక్తులైనటువంటి వాళ్ళు భూమి మీద అటు సాక్షులుగా ఎన్నో రకములైనటువంటి కఠినమైనటువంటి మహాశ్రమలు గుండా వెళ్తూ వచ్చినటువంటి వారందరి జీవితం మనకెంతో ఆదర్శం. ఆ ప్రకారంగా పరలోకమందు ఎంతో గొప్ప శాశ్వతమైనటువంటి కిరీటం, బహుమానం పొందుకోవడానికి కొరకు మనకంటే ముందు వరుసలో వాళ్ళు వెళ్ళి ప్రభు యొక్క సంఘ విశ్రాంతి పొందుతూ ఉన్నారు. ఆర్థిక ప్రభు రాకడ కొరకు మన పోకడం సిద్ధపడు. ప్రతి విధమైనటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించి, ఆయన పూజించి, ఘనపరిచి కొనియాడుకుందాం. అలాగున మనకి జీవితంలో ప్రవచించిన రక్షణ కొరకు, ఆత్మీయమైనటువంటి మేళ్ళ కొరకు, భౌతికమైన మేళ్ళ కొరకు, ప్రభు నేర్పించినటువంటి ప్రతి విధమైన ఆత్మీయమైనటువంటి అనుభవాల కొరకు ప్రభువుని ఆరాధించి, పూజించి, ఆయన ఘనపరిచి కొనియాడు. మనమైన సొత్తు, మనమైన స్వాస్థ్యం, ఆయన స్వకీయ సంపాదన. ప్రభు సెలవు లేకుండా మన జీవితం కూడా జరగదు. అందుకొరకనే ఆయన సింహాసనాశీనుడు, ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, ఆయన తలప్రనటువంటి మనల్ని కట్టినటువంటి దేవుడు. ఆ ప్రకారంగా శాసన రాజ్యం సిద్ధపరిచినటువంటి దేవుడు. అటు మహాదేవుణ్ణి మనం కొనియాడుతూ పూజిస్తాం, గణపరుద్దాం. క్లుప్తంగా కొన్ని నిమిషాలు మనం ప్రభువును ఆరాధించట్లో సమయాన్ని గడుపుతాం. ఒకరి తర్వాత ఒకరు మనం ఆరాధనలో ప్రభువును ఆరాధిస్తూ సాగిపోతాం. ఆ రీతిగా ప్రభు సంఘ జీవితంగా ప్రభు సన్నిధిని మనం గడుపుతాం. ప్రారంభించాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము గల తండ్రి, సర్వాధికారమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఆరాధనలకు యోగుడవు, స్తుతులకు పాత్రవు, పరిశుద్ధతలో మహనీయుడు, స్తుతి కీర్తనలకు పూజ్యుడవు ప్రభా. నీ ఘనమైన నామనకు స్తోత్రములు. పరలోకములో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొని ఆడబడుచున్న దేవుడవు. మా స్తుతి స్తోత్రములు ఏ పాటివి తండ్రి, అయినప్పటికీ నీ వారి స్తుతి స్తోత్రం మీద ఆశ్రయుడైన మా ప్రభా, మా స్తుతి స్తోత్రం మీద కూడా ఆశ్రయుడైనామని నేను స్తుతిస్తూ కనపరుస్తున్నాను ప్రభా. మొదటి వాడువు, కడపటి వాడువు, జీవించి వాడువు, యుగయుగములు సజీవుడైన దేవుడు తండ్రి. అందును బట్టి నేను స్తుతిస్తూ గనపరుస్తున్నాను. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములుండు నన్న మాట కొరకై నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. భూమి ఆకాశము గతించిన నీ మాట గతించదు ప్రభా. సమస్తమును కలుగు చేసిన దేవుడవు నాయన, ఏకరీతిగా ఇలు దేవుడవు తండ్రి. చెరలో ఉన్న వారిని విడిపించే దేవుడవు తండ్రి. వారి మూల్గులు వినే దేవుడవు, వారిని రక్షించే దేవుడవు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఇలు దేవుడవు, దయా దాక్షిణ్యము గల దేవుడు, దీర్ఘశాంతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు, అద్వితీయుడు ప్రభా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ నీ పాదముల దగ్గరికి వస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయమున తండ్రి, నా యొక్క ఆయుష్కాలం పొడిగించి సజీవురాలుగా ఉంచి మరి ఒక రోజు నాకు అనుగ్రహించి ప్రభా, నీ బిడ్డలతో, నీ రక్తంతో కొనబడిన బిడ్డలతో, నీ స్వాస్థ్యమైన వారితో కూడి నేను కూడా ప్రభా కలిసి నిన్ను ఆరాధించడానికి నా నోరు తెరిచినందుకై నిన్ను స్తుతిస్తూ గనపరుస్తున్నాను. అయ్యా, నేనేపాటి దాన్ని, ఎన్నిక లేని దాన్ని, నాయన నిష్ప్రయోజకురాల్ని, ఈ లోక పాపములో పడి ఉన్న దాన్ని, ఒకప్పుడు నీకు దూరస్తురాలు తండ్రి, విధేయత చూపలేని దాన్ని తండ్రి, ఎన్నోసార్లు నేను దుఃఖపెట్టిన దాన్ని. అటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నీ లోకమునకు పంపి తండ్రి నాయన సిలువలో గొప్ప కార్యం చేశారు తండ్రి. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. నీ మరణ భూస్థాపన పునరుత్థానం కొరకై హృదయమారానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నా పాప శిక్ష యావత్తూ మీరు భరించారు. నేను పొందవలసిన ఆ శిక్ష నన్ను తప్పించి తండ్రి నన్ను రక్షించడానికి, సాతాను నుంచి విడిపించడానికి, లోకము నుండి పాపము నుండి విడిపించడానికి ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకున్నారయ్యా. అందును బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. నాయన, నీ ఎదుట నేను నిర్భయరాలుగా బ్రతకాలని, స్వేచ్ఛగా స్వాతంత్రంగా జీవించాలని,
నాకు అప్పుడు లేనివి ఇవన్నీ కూడా ఇప్పుడు నాకు అనుగ్రహించవు తండ్రి క్రీస్తులో. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వెండి బంగారముల వల్ల కాదయ్యా, మేకలేకు కోళేకు రక్తం వల్ల కాదు తండ్రి, నీ పరిశుద్ధ రక్తము, అమూల్యమైన రక్తము తండ్రి, విలువైన రక్తము. ఆ గొర్రెపిల్ల రక్తంలో నా పాపములన్నీ కడిగి కన్నడు జ్ఞాపకం చేసుకోనని మీ వీపు వెనక తట్టు వేసుకొని సముద్ర గాధముల పడవేశారు. తూర్పుకు పడమర ఎంత దూరము నా పాపములు అంత దూరపరిచారు. మీరు చేసిన ఆ గొప్ప రక్షణ, నాకు ఇచ్చిన గొప్ప రక్షణ, మీరు చూపించిన గొప్ప ప్రేమ, అది అగాపే ప్రేమ తండ్రి. ఆ ప్రేమకు నేను విలువ కట్టలేనయ్యా, విలువ కట్టలేను. నేను ఎప్పుడు కూడా రుణస్తురాలు తండ్రి. నీ పాదముల దగ్గర నిత్యము నేను స్తుతించవలసిన దాన్నై ఉన్నాను తండ్రి. అవును ప్రభా, నా బ్రతుకులో నాకు తోడై ఉన్నావు, నన్ను ఆదరిస్తూ వచ్చావు. ఒక్కసారి నా బ్రతుకును నేను గుర్తు చేసుకున్నప్పుడు ఎటువంటి స్థితిలో ఉన్న నన్ను ప్రభువు ఎటువంటి స్థితిలోనికి నన్ను నడిపించారు. ఈ ప్రేమ ఎవరు చూపించగలరయ్యా? ఎవరు చూపించలేరు తండ్రి. నాయన, నీవు చూపించిన ఈ ప్రేమకు నేనేమి ఇవ్వగలను ప్రభా? ఏమి ఇవ్వగలను? నిత్యము నీ పాదముల దగ్గర కనపరుచుకోవడానికి, నేను స్తుతించుకోవడానికి, నిన్ను మహింపరచుకోవడానికి ప్రభా నాకు ఇస్తున్న సమయమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒకప్పుడు నా స్థితి నేను గుర్తు చేసుకున్నప్పుడు తండ్రి, పడిపోయిన ఆదాము స్వభావం నుండి విడిపించవు తండ్రి. ఒక ప్రత్యేకమైన జీవితం ఇచ్చావు తండ్రి. లోకంలో కలిసిపోయి ఉన్న దాన్ని ప్రభా వేరుపరిచావు నాయన. మరి ఆచారాల నుంచి, కట్టుబాట్ల నుంచి, నాయన బంధకాల నుంచి విడిపించావు. లోకంతో కలిసి అన్నీ పాటించాను. ప్రభువు క్షమిస్తారులే, మంచి దేవుడు, ఏం కాదులే అన్న నీ తండ్రి ఆ యొక్క లెక్కలేనితనంతో బ్రతికిన నన్ను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. అవన్నీ కూడా విడుదలిచ్చి నీ కొరకు జీవించడానికి ప్రభా నా బ్రతుకులో నాకు తోడయుండి, అన్ని పరిస్థితుల్లో నాకు దేవుడిగా ఉండి, ఎన్నో పరిస్థితులు ప్రభా నాయన వాటన్నిటి నుండి, భయం నుండి తప్పించావు. కృంగినప్పుడు లేవనెత్తావు. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో యాక్సిడెంట్లు ప్రభా, ఎన్నో అనారోగ్యాలు, భయపడ్డప్పుడు ప్రభా నీ సన్నిధికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకున్నావు. సంఘము సహవాసం ఇచ్చావు, నీ వాక్యం ద్వారా నడిపించావు. తెలియని అజ్ఞానములో ఉన్న నన్ను తండ్రి నీ కృపలో భద్రపరుచుకున్నావు ప్రభా. ఎన్నోసార్లు దుఃఖపెట్టిన నన్ను క్షమించావు. నీవు చేసిన మేళ్ళు నేను ఎలా మర్చిపోగలనయ్యా? నా జీవిత కాలం అంతే కూడా ప్రభా నేను స్తుతించిన నేను రుణస్తురాల్ని. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తిలినను నా కృప నిన్ను విడిచిపోదని నీ ప్రేమను నా పట్ల చూపిస్తూ వచ్చావు తండ్రి. అందరూ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా, చెల్లిస్తున్నాను తండ్రి. నా జీవితకాలం అంతే కూడా నిన్ను స్తుతించుకోవడానికి కృపనిచ్చావు. సంఘము సహవాసం ఇచ్చావు, పరిశుద్ధ గ్రంథం ఇచ్చావు ప్రభా తండ్రి. నీ వాక్యం ద్వారా అనుదినము మాట్లాడావు తండ్రి. నా జీవితంలో మీరు చేసిన మేళ్ళు, ఉపకారములు బట్టి నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన, ఈ రోజు వరకు కూడా సజీవురాలుగా ఉంచి ఎన్నో మేళ్ళు, ఉపకారములు చేసి అవన్నీ నేను గుర్తు చేసుకొని ప్రభా నీ వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి నా బ్రతుకు ఎలాంటిదో తెలుసుకొని నా ప్రభువుని హృదయపూర్వకంగా మనసారా ఆరాధించడానికి కృపనిస్తున్నావు ప్రభా. నేను ఇందుకు ఎంత మాత్రం అర్హురాల్ని కాదని మీ సన్నిధిలో మీ ప్రజల మధ్య ఒప్పుకుంటున్నాను తండ్రి. మీరు చేసిన మేళ్ళన్నిటికీ కూడా నీకు హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అంతేకాదు ప్రభా, ఆ పరలోక రాజ్య స్వాస్థ్యము కొరకు నిర్మలమైనది, అక్షయమైనది, వాడబారనిది నేను ఆ పరలోక రాజ్య స్వాస్థ్యములో ప్రభా నేను కూడా నీ పాదముల దగ్గర ఉండాలని ఈ లోకములో నన్ను సిద్ధపరుస్తున్నావు తండ్రి, సిద్ధపరుస్తున్నావు. ఎన్నో కోపాలు, ఇగోలు, అసూయలు, అపవిత్రతలు, వీటన్నిటి నుండి విడుదలిచ్చావు ప్రభా, విడుదలిచ్చావు. నా ప్రభు వైపు చూస్తున్నప్పుడు నాకు నెమ్మదిస్తున్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిన్నే స్తుతించి గణపరుచుకుంటున్నాను, నిన్ను హెచ్చిస్తున్నాను, నిన్ను పూజిస్తున్నాను తండ్రి. నన్ను ఎంతగానో ప్రేమించావు. ఈ లోకంలో ప్రభా మేము మా బిడ్డల్ని ప్రేమించలేము, నువ్వు ప్రేమను మేము చూపించలేము. మా బిడ్డలు కూడా మమ్మల్ని అంతగా ప్రేమించలేరు. కానీ నా ప్రభువు నన్ను ప్రేమించాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నారు, నా కుటుంబాన్ని ఇంతవరకు ఆదరించారు, ప్రతి విషయంలో నాకు సహాయం చేస్తూ వచ్చారు. ఇచ్చిన రక్షణ ప్రభా, ఇది ఎంత గొప్ప రక్షణ! నీవు చేసిన త్యాగము, నీవు పొందిన ఆ దెబ్బలు ప్రభా, నీవు భరించావు, సహించావు, ఓర్చుకున్నావు తండ్రి. ఆ సిలువలో నేను గుర్తు చేసుకున్నప్పుడు ప్రభువు ఎన్ని శ్రమలు అనుభవించారు నా కొరకు కదా అని నా జీవిత కాలంలో ప్రభా గుర్తు చేసుకోవటానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ నాయన, మరి సమస్తము కూడా మీకు మహిమకరముగా నేను జీవించటానికి నీ ఎదుట పరిశుద్ధురాలుగా
నీతిని, మీ నీతిని నాకు ఇచ్చారు ప్రభా. నా నీతి, నా జ్ఞానము, నా పరిశుద్ధత అన్నీ నీవే. నాది ఏదీ లేదయ్యా, ఏదీ లేదు నాయనా. మరి నీవు చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు చెల్లిస్తున్నాను. సంఘమును బట్టి ప్రభా, దైవజనులను బట్టి, వారికి ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి, వారికి ఇచ్చిన పరిచర్యలను బట్టి, వారికి ఇస్తున్న నడిపింపును బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను తండ్రి. నాయన మరి విశ్వాసుల కుటుంబాలను బట్టి నాయన, వారి కుటుంబాల్లో తండ్రి మరి సమస్యలు ఉన్నప్పుడు, అనారోగ్యాలు ఉన్నప్పుడు తండ్రి, వివాహాలు కానప్పుడు, రక్షణ లేనప్పుడు తండ్రి నాయన, ఉద్యోగాలు లేనప్పుడు, అన్ని విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దినము తండ్రి మీ బిడ్డల ప్రార్థనలు ఆలకించి అంగీకరించి మీరు సహాయం చేస్తూ నడిపిస్తున్నారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. లోకంలో ఎంతో శ్రమ ఉంది ప్రభా, ఎంతో యుద్ధాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి ప్రభా తండ్రి. అనారోగ్యము, వైరస్లు ఉన్నాయి తండ్రి నాయన. అనాథలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు ప్రభా, జైల్లో మగ్గుతున్న ఆ యొక్క తండ్రి ఖైదీలు ఉన్నారు, హాస్పిటల్లో బాధపడుతున్న రోగులు ఉన్నారు ప్రభా. వీరందరి గురించి కూడా తండ్రి ప్రార్థన చేస్తున్నప్పుడు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించి ప్రార్థనలు ఆలకించి జవాబిస్తున్నారు తండ్రి. వారిని కూడా రక్షణ దయచేయమని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ వస్తున్నప్పుడు వారిని కాపాడే దేవుడుగా నీవు ఉన్నావని వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన, నీ బిడ్డల పరిచర్యలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ పరిచర్యలు చేస్తున్నారు, ఆ పరిచర్యలన్నింటిలో కూడా మీరు తోడేయండి. నీవు ఆదరించి నడిపిస్తున్నందుకై నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఈ దినం ప్రభా, మరి పరిశుద్ధ దినము నాయన, నీ బిడ్డలు సంఘాల్లో ప్రభా నాయన, నీ దేవజనులు అని వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమంగా నడిపించి నాయన, అక్కడ మరి నీ సిలువ చాటున మరుగుపరిచి నీ బిడ్డలు కూడా మందిరాలకి సంతోషముతో ఆనందముతో నడిపించి ఎవరు కూడా మందిరాలు మానకుండా విశ్వాసముతో పరిస్థితులు ఏది ఎలా ఉన్నప్పటికీ ప్రభా, నీవు గొప్ప దేవుడివని, మీకంటే మాకు ఏది ఎక్కువ కాదని నాయన, మా జీవితాల్లో మీరు చేసినవన్నీ గుర్తు చేసుకుంటూ ఆ రీతిగా తండ్రి మంచి ఆలోచనలు కలిగి నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించేవారిగా, ప్రతి నోరు తెరిచి నిన్ను స్తుతించేవారిగా నీవు మహింపరచగల దేవుడివని, నీకు మహిమ తెచ్చుకునే దేవుడివని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ దాసులను కూడా బలపరిచి నడిపించగల దేవుడు తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. బిడ్డలందరినీ ఆదరించి నడిపించే దేవుడు నాయన. అలాగే తండ్రి పరిచర్యలో కూడా మీరు సహాయం చేసి ఇంతవరకు కాపాడుతూ వచ్చారు. నేను దినం పరిచర్య అంతట్లో సహాయం చేశారు. ఈ దిన పరిచర్యలో కూడా మీరు తోడయండి నాయన. పరిచర్యలన్నింటినీ దీవించే దేవుడు. ప్రపంచం అంతటా కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క ఆదివారం పరిచర్య తండ్రి, మీరు మీకు మహిమ కలుగునట్లుగా, సంగమునకు క్షేమము కలుగునట్లుగా, నీ బిడ్డకి నెమ్మది కలుగునట్లుగా ప్రభా మీరే కృప చూపించగల దేవుడు అని నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. విడువబడిన కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆదరించే దేవుడు అని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. జయశైల సిస్టర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. మరి అశోక్ బ్రదర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారిని ఆదరించే దేవుడు తండ్రి, నెమ్మదిచ్చే దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ బిడ్డలను కాపాడండి. ఎవరెవరైతే ఏ పరిస్థితుల్లో, ఏ ఇబ్బందుల్లో, ఏ ఇరుకుల్లో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో, ఏ అక్కర కలిగి ఉన్నారో వారందరి అక్కర్లు కూడా తీర్చి వారి మూలుగుల నుండి వారిని విడిపించి వారి కన్నీరు తుడిచి వారిని ఆదరించే దేవుడు అని నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ సేవకుని సేవకురాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ సేవకునికి కూడా మంచి ఆరోగ్యము ఇచ్చే దేవుడు అని ప్రభా, కాళ్ళు వాపుల నుండి విడిపించి నాయన సంపూర్ణ స్వస్థత ఇచ్చే దేవుడు అని తండ్రి. మీ దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యములో ఉంచి పరిచర్లో కొనసాగటానికి హుల్డాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం దయచేసి తండ్రి నీ బిడ్డగా నడిపించగల దేవుడు అని నీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలన్నిటి చుట్టూ కూడా నీ పరిశుద్ధ కంచె వేసి ఎక్కడా సాతాండు ముట్టకుండా మీరే కృప చూపించగల దేవుడు అని నాయన ప్రభా. విగ్రహారాధనలో ఉన్న బిడ్డలందరినీ కూడా క్రీస్తు బిడ్డలు చేసే దేవుడు అని నాయన. ఎక్కడైతే నీ వాక్యము లేదో అక్కడ నీ వాక్యం అందించగల దేవుడు అని, సంఘాలు లేని చోట సంఘాలు నెలకొల్పే దేవుడు అని సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటూ రాబో దినాల్లో కూడా నీ మహిమా కార్యము గొప్పగా జరిగించబోయే దేవుడు అని, నీ బిడ్డలను నోటి నిండా సంతోషం ఇచ్చే దేవుడు అని నీకు వందనాలు చెల్లిస్తూ మీరు చేసిన మేళ్ళన్నిటికీ నా పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ హృదయపూర్వకమైనటువంటి నా కృతజ్ఞతాస్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకే సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ప్రేమల తండ్రి ఆమేన్. దైవ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఇది కావాల్సిన ప్రభా, నీ ప్రియబిడలతో కలిసి నేను కూడా సజీవ లెక్కలో తండ్రి లెక్కించబడటానికి నీ కనికరాన్ని చూపిస్తూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. 102 కీర్తన ఆయన మా ముందు తీసుకొస్తూ వచ్చినారు. దావీదు జీవితంలో ప్రభా ఎట్లాంటి స్థితిని తను ఎదుర్కొంటూ వచ్చినాడు తండ్రి. తను వివరిస్తూ తండ్రి నీ వైపు చూసి నీ మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు కనికరిస్తూ వచ్చిన దేవుడు ఆయన. ఈ లోకంలో మాకు కూడా అనేకమైనటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు తండ్రి ఇవన్నీ కూడా ప్రభా నీ మహిమ తెరట ప్రభా ఎన్న దగినవి కాదని ప్రభా వాక్యం చెల్లిస్తుంది.
వీటన్నిటికి ఒక రోజు మేము ప్రతిఫలం పొందేవారుగా ఉంటున్నాము. తండ్రి యొక్క తండ్రి వాక్యం కొరకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మా జీవితాల్లో కూడా ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో మీరు మాకు సహాయం చేస్తూ తోడుగా ఉండు. తండ్రి కృప చూపుతూ వస్తున్న తండ్రిగా మీరు మా జీవితాల్లో ఉన్నందుకు చెల్లిస్తున్నాను. నేను ఒకప్పుడు మీకు దూరస్తురాలు, అపవిత్రమైనటువంటి జీవితం కలిగినటువంటి దాన్ని, దేవుని ఎరుగని స్థితిలో నేను ఉంటూ వచ్చిన దాన్ని, అనేకమైనటువంటి పరిస్థితులతోటి తండ్రి నిండి ఉన్నటువంటి దాన్ని, అవును తండ్రి ప్రభా, నిరీక్షణ లేని దానిగా నాయన గాలివాన కొట్టబడినటువంటి స్థితిలో నేను ఉంటూ వచ్చిన దాన్ని, తండ్రి ఆదరించేవారు లేక నిస్సాయ పరిస్థితుల్లో నాయన పడినటువంటి దాన్ని, అట్లాంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారు, కనికరిస్తూ వచ్చినారు. దావీదుకు తోడైన దేవుడు నా జీవితంలో కూడా మీరు తోడై నాయన నిజంగా నాయన యోబు సెలవిచ్చిన రీతిగా నా ఆస్తుంది నా దేవుడు సజీవుడు, ఒకరోజు ఆయన భూమి మీద నిలుస్తాడు, ఆయన నేను చూస్తాను కళ్ళారా అని ఆయనకి ఇచ్చిన విశ్వాసాన్ని నా జీవితంలో కూడా మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు. అవును దేవా, ఒకరోజు నేను నిన్ను చూస్తానని తండ్రి, నా శ్రమలన్నింటిలో నాకు తోడుగా ఉండే దేవుడు అని, అన్నిట్లో నాకు నాయన మార్గాన్ని చూపే దేవుడు అని హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. తండ్రి, నన్ను విమోచించిన దినం కొరకు వందనాలు, నన్ను రక్షించుకున్న విధానం విమోచకుడుగా నా జీవితంలో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఈ రోజు నాయన ఏ పరిస్థితి అయినప్పటికీ నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, నాయన పరిస్థితి నుంచి నన్ను విడిపిస్తాడనేటువంటి ఆ ధైర్యాన్ని మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. దయగల తండ్రి, నిజమే ఆయన మరి కొండలు తతులను, మెట్టలు తతులను, కొండలు నాయన తొలిపోయిన నా కృప నిన్ను విడిచిపోదు అని, మీరు ఇచ్చిన అభయం కొరకే వందనములు, సమాధానమైన నిబంధన తొలగిపోదని ప్రభా, మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనములు. చూడు, నా అరచేతిలో నేను చెక్కి ఉన్నాను, పేరు పెట్టని పిలిచిన్నాను అని అభయం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నిజంగా ప్రభా, ఏ పరిస్థితికి కూడా భయపడకుండా తండ్రి, అన్ని పరిస్థితుల్లో నీ వైపు చూసే గొప్ప నిరీక్షణ నాకు అనుగ్రహిస్తూ వచ్చినారు, వందనాలు చెల్లిస్తూ వస్తున్నారు. నీ వాక్యం వెలుగులో నేను బ్రతకాలని ఆయన జీవ గ్రంథం ఇస్తూ వచ్చినారు, వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఉదయకాల ప్రార్థనలో నాయన ప్రతిరోజు బలపరుస్తున్నారు, అన్నను బలపరిచి అన్న ద్వారా ప్రభా మీరు దయచేస్తూ వస్తున్నటువంటి ఆత్మీయ మన్నా కొరకు వందనం చెల్లిస్తూ వస్తుంటున్నాను తండ్రి. సజీవ లెక్కలో ఉంచడం మాత్రమే కాదు, నేను ఆరాధించి దానిగా నన్ను చేస్తూ వచ్చినారు. ఒకప్పుడు ప్రభా నేను ఎరగని దౌర్భాగ్యపు స్థితి, ఇప్పుడైతే నేను ఎరిగే స్థితిని నాకు దయచేస్తూ వచ్చినారు కనుక నువ్వు ఎట్లాంటి దేవుడు తెలుసుకొని నోరు తెచ్చి నేను ఆరాధించే భాగ్యం ఇస్తూ వచ్చినావు. అందుకోసం మేము స్థుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ కొనియాడి చూస్తుంటున్నాను. నాయన సేవకుడు నన్ను బలపరిచి ఆరోగ్యం ఇస్తూ ఏ సరిపడ కృపారు దయచేస్తూ కృప వెంబడి కృపను అనుగ్రహిస్తున్నాను. ప్రేమంతుడి కొరకు వందనాలు. ఉదయకాల ప్రార్థనలో తండ్రి నిండైన జవాబును మాకు అనుగ్రహిస్తూ ప్రతి దానికి ప్రభా మీరు నాయన ఆన్సర్ ఇస్తూ ప్రభా ప్రతిఫలంగా ప్రభా అడిగిన వాటిని మీరు అనుగ్రహిస్తూ వస్తున్నందుకు వేలాది వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. విజయమే రకను కూడా జ్ఞాపకం చేసుకొని బలపరిచి ఆరోగ్యం నుంచి కొందనాలు, బిడ్డ ఓడని కూడా జ్ఞాపకం చేసుకొని సహాయం చేసి ఆరోగ్యం ఇచ్చడానికి కొందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. తన గర్భిణీల కొరకు ప్రార్థిస్తూ వచ్చినప్పుడు సుఖ ప్రసవాలను అనుగ్రహిస్తూ వచ్చినారు తండ్రి. పాలలేని పరిస్థితులు ప్రార్థిస్తూ వచ్చినప్పుడు పాలన ఇచ్చినారు ప్రభా. పాలు పట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు అది కూడా మీరు చేస్తూ వచ్చినారు. వాటన్నిటిని బట్టి హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. మా వృద్ధుల పక్షాన మీరు కనికరించి నాయన ఏ రోజుకు కావాల్సిన కృప ఆ రోజు దయచేస్తూ ప్రభావ ఉదయం వచ్చే వరకు ఎత్తుకుంటూ అనుసరించిన వాక్యాన్ని నెరవేరుస్తూ వస్తున్నారు. అందుకోసం మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ కొనియాడి చూస్తున్నాను. ఈ రీతిగా నాయన పరిచర్యలన్నింటిలో కూడా మీ కృపను అనుగ్రహించినందుకు వందనాలు. ఈ వారంలో నాయన యూత్ చేసినటువంటి గొప్ప కార్యం కొరకే వేలాది నాకు చెల్లిస్తూ వస్తున్నాను. సన్నిధిని ప్రసన్నత తను నేను నిలిచిండే స్థలంలో నాయన ఆనందించే భాగ్యాన్ని నాకు అందరికి అనుగ్రహించినందుకు తన అద్భుత రీతిగా నీ వాక్యాన్ని నేను పంచిపెట్టినందుకు వేలాది వందనాలు చెల్లిస్తూ విన్నది ఏది విడిచిపెట్టుకోకుండా మా హృదయంలో భద్రపరచుకొని మా ఆత్మీయ జీవితానికి అది క్షేమం కలిగించేదిగా ఉండడానికి మీ కృపనిచ్చే దేవుడాన్ని కూడా మేము స్థుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ కొనియాడి చూస్తున్నాను. ఈ రీతిగా తండ్రి సంఘాల్లో జరుగుతున్న పరిచయం మీరు జ్ఞాపకం చేసుకొని, సండే స్కూల్ పరిచయం జ్ఞాపకం చేసుకొని అన్ని పరిచయలు సహాయం చేస్తూ వస్తున్నాం. మీ ప్రేమంతుడి కొరకు వందనం చెల్లిస్తూ దయల తండ్రి మీరు నాకు ఇచ్చిన దివ్య తరుణం కొరకు వందనం చెల్లిస్తూ నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి మేల చేత మమ్మల్ని తృప్తిపరిచే మా దేవుడుగా మా జీవితాల్లో మీరు ఉన్నందుకు హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తండ్రి ఇన్ని మేలు చేసిన ఆ దేవునికి ఏమి ఇవ్వగలను ప్రభా, ఏమి చిరును తీర్చుకోగలను ఆయన, ఏమి లేని రిక్తురాలను నప్పుకుంటూ హృదయపూర్వక స్థుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో మీకు సమర్పించుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన దినాలన్నీ కాచి కాపాడు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ కుటుంబం ద్వారాగా నేను కూడా తండ్రి వారితో కలిసి ఆరాధించడానికి, గణపరచడానికి, సాగిలపడి నమస్కరించడానికి మీరు నాకు కూడా ఇచ్చినటువంటి సమయం బట్టి, అవకాశం బట్టి మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ దాసుని ద్వారాగా నా ముందుకు తీసుకొని వచ్చినటువంటి లేఖన భాగంలో అన్నింటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అవును తండ్రి, ఒకప్పుడైతే తండ్రి మిమ్మల్ని ఎరగక ముందు
నా జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులను అనుమతిస్తూ వచ్చారు ప్రభువా. అటువంటి పరిస్థితుల్లో తండ్రి నన్ను ఎవ్వరూ కూడా ఆదరించలేకపోయారు, ఓదార్చలేకపోయారు ప్రభువా. కానీ మీరు నన్ను జ్ఞాపకం ఉంచుకొని ప్రభువా నా యొద్దకు వచ్చి మీ యొక్క రక్షణ సువార్తను నా జీవితంలో రుచి చూపించి తండ్రి నన్ను మీ బిడ్డగా మీ సొత్తుగా ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం అంతటిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నా యొక్క ఒంటరి జీవితంలోని తండ్రి అనేకమైన పరిస్థితుల్లో భయంకరమైన పరిస్థితుల్లో తండ్రి జీవిస్తూ ఉన్నప్పుడు తండ్రి కేవలం మీరు నాకు తోడుగా ఉండి మీ చేతులతో తండ్రి నన్ను ఎత్తుకొని నన్ను ఆదరిస్తూ పోషిస్తూ వచ్చారు ప్రభువా. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. విధవరాలి పక్షమున వ్యాజ్యమాడే దేవుడిగా ఉంటూ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిగా మీరు నా జీవితంలో ఎన్నెన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు నెరవేరుస్తూ వచ్చారు ప్రభువా. అందును బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు నేనేమైతే ఉన్నానో అది కేవలం మీ కృపయే అని ఒప్పుకొని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను ప్రభువా. అంత మాత్రమే కాదు తండ్రి, మీరు నా జీవితంలో తండ్రి నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి కుమారుడు ద్వారాగా మీరు నాకు అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులన్నిటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నా జీవితంలో నేను ఇంకా సరి చేసుకోవడానికి మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి భయంకరమైన పరిస్థితులను బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నేను మీకు సమీపంగా ఉండడానికి మీరు నా జీవితంలో అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎవరి ద్వారాగా కూడా కాదు తండ్రి, కేవలం మీ ప్రేమతోనే తండ్రి నన్ను ఆదరిస్తున్నారు. నా ఇంటి యజమానివై నన్ను పోషిస్తున్నావు ప్రభువా. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇన్ని చేసినా మీకు నేనేమి ఇవ్వగలను ప్రభువా. ఏమి ఇచ్చిన రుణస్త్రాలు నన్ను ఒప్పుకొనొచ్చు తండ్రి. మీరు నా జీవితంలో చేసినటువంటి ప్రతి ఒక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి కూడా వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా మీరు చేస్తూ వచ్చినటువంటి ప్రతి ఒక్క మేలు ఉపకారములన్నింటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇన్ని చేసినా ఏమిచ్చిన రుణస్త్రాలను ఒప్పుకొనొచ్చు ప్రభువా. విరిగి నలిగిన ఆత్మతో నుండి నాకు వచ్చినటువంటి ఈ యొక్క స్తుతి ఆరాధన మీరు నాకు ఉచితంగా ఇచ్చినటువంటి రక్షణ పాత్రను చేతి పట్టుకోండి ప్రభువా. త్వరలో రానున్నటువంటి నా ప్రభువు నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి నామమున మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇంకెవరైనా ఆరాధించగోరితే ఒక్కరికి త్వరణం. కృపా కనికరము జీవం సత్యం గల మా తండ్రి, ఇదిగోనైనా తండ్రి ప్రభా, మరి యొక్క ప్రభుత్వం తండ్రి ప్రభా కాల సమయంలో తండ్రి ప్రభా నేను కూడా తండ్రి ప్రభా బిడ్డల ద్వారా తండ్రి ప్రభా ఆన్లైన్ పేరు ద్వారా తండ్రి మిమ్మల్ని ఆరాధించుకున్నట్టుకు, మేము మహిమపరచుటకు, మిమ్మల్ని గణపరచుటకు తండ్రి ప్రభా నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు వేలాది స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, మరి ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా మరి ఒక ప్రభుదినం తండ్రి ప్రభా బ్రదర్ సాల్మాన్ వారి ద్వారా తండ్రి ప్రభా తీసుకొచ్చినట్టు లేఖన భాగాలను బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా మీరు నిజమైన దేవుడైనందుకు అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా ఎవరైతే తండ్రి ప్రభా నన్ను ఆరాధిస్తారో తండ్రి ప్రభా వారి పక్షాన్ని ఉంటారన్న మా ప్రభా అందుని బట్టి మేము ఆరాధిస్తున్నాం తండ్రి ప్రభా. మా జీవితంలో కూడా తండ్రి ప్రభా మీరు చేసినటువంటి కార్యాలను బట్టి తండ్రి ప్రభా మిమ్మల్ని మహిమపరుస్తూ, మిమ్మల్ని గణపరుస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నాయన గడిచిపోయినటువంటి వారమంతా తండ్రి ప్రభా నన్ను తండ్రి ప్రభా మరి ఆన్లైన్ ప్రేయర్ ద్వారా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు రక్షిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి కూడా అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. నిజమైన దేవుడైనందుకు తండ్రి ప్రభా మీరు రాజులకు రాజు అయినందుకు తండ్రి ప్రభా అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. అన్నదినము నేను స్తుతించేదును, నిత్యం నేను నామమును స్తుతించుదును అంటున్నావు తండ్రి ప్రభా. అందుని బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా మీరు పరాక్రమ క్రియలను తెలియజే దేవుడైనందుకు అందుని బట్టి మేము ఆరాధిస్తున్నాం తండ్రి ప్రభా. మీ యొక్క ఆశ్చర్య కార్యములు తండ్రి ప్రభా మరి ఎంతో మహిమ గలవని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా మీరు దయాలతోను తండ్రి ప్రభా గల దేవుడైనందుకు అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి ప్రభా మీరు యెహోవా తండ్రి ప్రభా దయాదక్షిణం గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాదేశం గలవాడు అయినందుకు అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నది ప్రభా. యెహోవా నీ క్రియలన్నీ తండ్రి ప్రభా నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను, అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నాయన యెహోవా పడిపోయిన వారినందరినీ ఉద్ధరించేవాడు, కురింగిపోయిన వారినందరినీ లేవనెత్తిన వాడు అని మీరు సెలవిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి తండ్రి ప్రభా మేము ఆరాధిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా ప్రతి ఒక్క
నా యొక్క కార్యంలో తండ్రి ప్రభా, రాకపోకల విషయంలో కూడా తండ్రి ప్రభా నన్ను రక్షిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి కూడా తండ్రి ప్రభా, అందుని బట్టి మేము ఆరాధిస్తాను తండ్రి ప్రభా. అన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు, తనకు మొరపెట్టిన వారందరికీ, తనకు నిజంగా మొరపెట్టి వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నారు అంటున్నారు తండ్రి ప్రభా. అందుని బట్టి కూడా మేము ఆరాధిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, ఇప్పటి వరకు తండ్రి ప్రభా నేను కూడా ఒకప్పుడు విగ్రహారాధన ఉంటున్న నన్ను తండ్రి ప్రభా ఎవరు ప్రేమించలేదు నాయన. మీ యొక్క అమూల్యమైన ప్రేమ ద్వారా తండ్రి ప్రభా నన్ను ప్రేమించి విడగా చేసుకొని తండ్రి ప్రభా నాయన మరి రక్షించినందుకు అందుని బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. నా జీవితంలో, నా కుటుంబంలో తండ్రి ప్రభా మీరు చేస్తున్నటువంటి మేలైనటువంటి కార్యాల గురించి కూడా తండ్రి ప్రభా మిమ్మల్ని మహిమపరుస్తూ మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. అవును తండ్రి, అంత మాత్రమే కాదు నాయన. అదిగో తండ్రి ప్రభా నన్ను తండ్రి మరి ఆన్లైన్ ప్రేయర్ ద్వారా ఉన్న వారందరినీ కూడా తండ్రి ప్రభా ఈ వారం అంతా మమ్మల్ని కాచి కాపాడమని అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఈ వారం అంతా జరగబోయే కార్యం గురించి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభా. మరి తండ్రి ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ ద్వారా తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని మేము ఆరాధిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా ఇప్పటి వరకు తండ్రి మనం కాచి కాపాడి రక్షించిన విధానం బట్టి కుటుంబ విషయంలో అయితే రాకపోకల విషయంలో అవుతాయి, మరి భద్రత విషయంలో కూడా తండ్రి ప్రభా కాచి కాపాడమని ఇచ్చినటువంటి కుమార విషయంలో కూడా తండ్రి ప్రభా చదువు విషయంలోనూ తండ్రి ఆరోగ్య విషయంలోనూ తండ్రి ప్రభా కాచి కాపాడమని మనం ఆరాధిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ఇన్ని కార్యాలు చేసిన నా దేవుడికి నేనేమి ఇవ్వగలను ఆయన తండ్రి. విరిగి నలిగిన హృదయంతో తండ్రి ప్రభా ఈ యొక్క తండ్రి ప్రభా స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం గల మా ప్రియపర్లకు తండ్రి వందనాలు స్తోత్రులయ్యా. ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి ముఖ దర్శనం చేసుకోవడానికి ఇచ్చిన సమయానికి నీకు వందనాలు స్తోత్రులయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికి వందనాలు స్తోత్రులయ్యా. ఎంతైనా నమ్మదేని దేవుడు నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. ఆకాశం సింహాసనం భూమి పాదపీఠంగా చేసుకున్న దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నా రాజుగా తండ్రిగా ఇప్పుడు నేచర్గా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. రాజులైన యాజక సమయంలో నన్ను కూడా ఉంచినందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. పరిశుద్ధుడు 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 అని నిత్యం దూతలతో పొగడబడుతున్న దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నాయన మంచి కాపరిగా ఉంటూ నడిపిస్తున్నందుకే నీకు వందనాలయ్యా. గాఢంధకారపు లేని సంచరించిన పని భయపడిన వాక్యానికే నీకు వందనాలయ్యా. నీ దుడ్డికర నీ దండం చేత నన్ను ఆదరిస్తున్న ఆదరణకర్తగా నాకుంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. చిరకాలం ఏ మందిరంలో నివసింపచేసే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. శత్రులపై విజయమిచ్చే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇచ్చి జవాబిచ్చే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. మరి అనేక మార్లు తండ్రి ప్రార్థించినప్పుడు తండ్రి నాయన నా తల్లిదండ్రుల విషయంలో కూడా తండ్రి నాయన మరి నేను మీరు సహాయం చేసినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. గత వారమంతా కాచి కాపాడినందుకు నీకు వందనాలు స్తోత్రులయ్యా. నేను మరి యొక్క పరిశుద్ధ దినాన్ని ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రులయ్యా. మరి ఆదివారం తండ్రి ప్రపంచ దేశం అంతా జరిగిన పరిచర్య అంతట్లో కూడా తండ్రి నిలబడి వాక్యం చెప్పిన దాసులందరినీ కూడా అభిషేకించి వాడుకోమని నీ పరిశుద్ధ ఆత్మతో నింపుమని తండ్రి స్తుతిస్తున్నాను తండ్రి. రైతు జ్ఞాపకం చేసుకుని సాల్మన్ అంకుల్ గారు జ్ఞాపకం చేసుకుని ఆయన మంచి ఆరోగ్యం దయచేసి దాసుని బలపరిచి మంచి ఆరోగ్యం దయచేసి నాయన బలపరచమని అడిగిన ప్రభు సహాయం చేస్తావని విశ్వాసంతో స్తుతిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసి ఓళ్ళమ్మకి ఇచ్చిన ఆరోగ్యానికి నీకు సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యమే దయచేస్తామని స్తుతిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని ఆంటీ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని అయినా మంచి ఆరోగ్యం దయచేయమని స్తుతిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని అయినా ఇంకా తండ్రి నేను మరి నీ దాసులు తండ్రి ఎవరు ఎక్కడికి వెళ్ళి పరిచర్య చేయాలి తండ్రి వారందరినీ కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి ప్రయాణాల్లోనూ వారు నేను మీరే సహాయం చేస్తారని స్తుతిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని ఆన్లైన్ కుటుంబం అంతటిని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుని నేను అక్కర్లేరు దేవ మీ నామలో మేము ప్రార్థించినప్పుడు మరిపెట్టినప్పుడు మాకు ఉత్తరం ఇచ్చి జవాబిచ్చి తండ్రి నాయన నెరవేర్చిన దేవుడిగా ఉంటున్నందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం వీడొక్క మేడల కృప చూపిస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రులే. పాపినే నన్ను వెతికి రక్షించుకున్నందుకు కూడా నీకు వందనాలు స్తోత్రులయ్యా. నాయన పాప వస్త్రాన్ని తీసేసి రక్షణ వస్త్రాన్ని నాకు దయచేసినందుకే నీకు వందనాలయ్యా. నా పాపముల కొరికే తండ్రి నీ కుమార్ నీలోకని పంపించి చనిపోయి సమార్చబడి మూడో దినం తింజడే తిరుగులేచిన దేవా నీకు వందనాలయ్యా. నువ్వు తిరుగులేచిన ద్వారా నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నీకు వందనాలు స్తోత్రులయ్యా. పరిశుద్ధ గ్రంథం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. దయసేకులను ఇచ్చినందుకు కూడా నీకు వందనాలయ్యా. నా కొరకు ప్రార్థించే ప్రార్థన పనులు ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను తగ్గించుకుని ఘనమైన ఇచ్చిస్తూ నా కొరకు త్వరలో తిరిగి రానని వేస్తున్నాం. నా కృతజ్ఞత స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగించుకుందాము. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 102వ కీర్తనలో రచయిత ఎవరో మాకు తెలియదు, కానీ తను ఆరాధించినటువంటి ఆరాధన
తాను వెళుతూ వచ్చిన పరిస్థితులు ఎంతో మర్మయుక్తంగా పరిశుద్ధాత్మ ద్వారా రాపిస్తూ వచ్చింది. తాను వెళ్తూ వచ్చినటువంటి దుఃఖము, కన్నీళ్లు, శ్రమలు, పోరాటములు, ఆ 12వ వచనం పై భాగంలో తన యొక్క జీవిత పరిస్థితులన్నీ కూడా జ్ఞాపకం చేసుకొనొచ్చు. నీవే సింహాసనాసనుడవు, నీవు తరతరములు ఏకరీతిగా ఉండే దేవుడు, నువ్వు సీయోను కట్టే దేవుడవు, కరుణించే దేవుడు అని ఎన్నో శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి అనుభవాలు అనుభవించినటువంటి వాడు నిన్ను ఆరాధిస్తూ. అలాగ నువ్వు సింహాసనాసనుడవు అని నిన్ను ఆరాధిస్తూ వచ్చినప్పుడు మనుష్యులు నీ నామ ఘనతకు భయపడినటువంటి వారుగా ఉంటారు అని పలుకుతూ వచ్చిన మాట కొరకు నీకు స్తోత్రాలు. మేము వెళ్ళు ప్రతి పరిస్థితుల్లో నీవిచ్చినటువంటి రక్షణలో, నీవిచ్చినటువంటి పరిశుద్ధత, నీతి, యథార్థత, సత్యము, నీవిచ్చినటువంటి ఆత్మీయ జీవితాన్ని, నీలో కలిగి జీవిస్తున్నటువంటి అనుభవాన్ని బట్టి లోకస్తులు నిజముగా ఆహా వీరు నిజంగా దేవుని పిల్లలు, వీరిని ఎంత చక్కగా దేవుడు సిద్ధపరిచినాడని అన్య జనులు నీకు భయపడినటువంటి వారుగా ఉంటారు అని ఆ మాట రాపించినందుకు ఆయనకి స్తోత్రాలు. ఒక రోజున యోబు మీద నేరస్థాపన చేసినటువంటి అపవాది యోబు యొక్క ఆరాధన ఎదుట నిలవలేనటువంటి వాడై పారిపోతూ వచ్చినటువంటి ఆ యొక్క అనుభవంలో మా యొక్క జీవితంలో మమ్మల్ని మృంగదూసేటువంటివి, మమ్మల్ని శోధించేటివి, మమ్మల్ని బాధించేటివి ఎప్పుడైతే నీ గొప్పదైనటువంటి నామమును మేము ఘనపరుస్తూ నీ అధికారం ఒప్పుకొనుచు జీవిస్తూ వచ్చినప్పుడు అవి మా ఎదుటి నుండి తొలగిపోయేటివిగా, పారిపోయేటివిగా, నశించేటివిగా మీరు చూపిస్తూ భూమి మీద ఎంత మంచి సృష్టి అయినా నశించిపోయేదే, ఎలాంటి సౌందర్యవంతమైంది అయినప్పుడు కూడా నశించిపోయేది. అవన్నీ కూడా వస్త్రం వలె పాతగిలు రాస్తూ వచ్చినావు ప్రభు. నశించినటువంటి జీవితం ఒకటే ఒకటి, దేవుని బిడ్డ జీవితం. అదే నిత్య జీవ జీవితం అని మీరు బయలుపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇలాగున్న ఉదయకాలంలో వ్యక్తిగత నేను కూడా నా ఆత్మీయ జీవితాన్ని, భక్తుడి యొక్క జీవిత అనుభవంలో ప్రభువా వెళుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ భక్తుడు ఎట్లా ఆరాధిస్తున్నాడో అట్లా ఆరాధించడానికి నాకు నన్ను అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బడిస్తూ నీవే సింహాసనాసనుడు, నీ రాజ్యం తరతరములు ఉంటుంది, నీ సమస్యలకు అంతము లేదు, నువ్వు ఎప్పటికీ ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అని మిమ్మల్ని ఆరాధించి పూజించి ఘనపరుస్తున్నావు. గత వారం అంతట్లో మీరు చేసినటువంటి ఆత్మీయ మేల కొరకు, భౌతిక మేల కొరకు, వ్యాధి బాధల్లో, మరణానుభవ పరిస్థితుల్లో, నానా రకమైనటువంటి కొరతల్లో ప్రజలుగా మేము సాగి వచ్చిన కొరకుగా మేము నడిపిస్తూ వచ్చిన విధానం కొరకు ఇస్తూ తండ్రి, ఈ ప్రకారంగా సంఘ జీవితంలో మీరు చేసిన మేల కొరకు, వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలో మీరు చేసిన మేల కొరకు ప్రస్తుతం యెరూషలేము ఇరాను యొక్క పోరాట పరిస్థితి యావత్తు
ఇస్లాం దేశాలన్నీ కూడా ఇస్రాయేల్ వ్యతిరేకముగా తండ్రి జట్టుగట్టినటువంటి పరిస్థితుల్లో కూడా కృపచేతనే నీ ప్రజలు నడిపిస్తున్నావు ప్రభువా. యెహోవా నీ స్వాస్థ్యమైనటువంటి ప్రజలు ఆ యొక్క యెరూషలేమును కట్టేటువంటి దేవుడు, కాపాడే దేవుడు, నీ సంకల్పాన్ని నెరవేర్చుకునే దేవుడు, అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. సార్వత్రిక సంఘములో ఎన్నో ఒడిదొడుకు తండ్రి సత్యము నమ్ముకునేటువంటి జీవితం, ఆ ప్రకారంగా నీకు విరోధమైనటువంటి జీవిత పరిస్థితుల్లో వెళుతూ వస్తున్నటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ కూడా నువ్వు ఒక్కడివే నీ రక్తము చేత, నీ వాక్యము చేత కలంకమైన ముడతైన వాటిది మరి ఏదైనా నీ సంఘాన్ని పరిశుద్ధపరచుకో, నీ ఎదుట నిర్దోషముగా నిష్కలంకంగా నిలబెట్టుకోవడానికి కొరకుగా అనుదిన వాక్యముతో, ప్రార్థనతో, స్తుతితో, శిలువ అనుభవాలతోటి సంఘాన్ని సిద్ధపరచుకుంటున్నావు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తూ. అలాగున తండ్రి అన్ని జనులైనటువంటి వారిని కూడా నానా రకాలుగా మీరు దర్శిస్తూ ఈ గొప్ప రక్షణలో వారు రాగలట కొరకు మీరు చేస్తూ వస్తున్నటువంటి కార్యాల కొరకు నీకు స్తోత్రాలు. ఈ ప్రకారంగా అనుదిన పరిచయలో మీరు చూస్తూ ఉన్నటువంటి నీ మహాప్రేమ కొరకు స్తోత్రాలు. దయలు తండ్రి, మిమ్మల్ని స్తుతించేటటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవంలో బబులు మీరు సిద్ధపరచుకుంటారు ప్రభువానికి స్తోత్రాలు. ఈ ప్రకారంగా వ్యాధి బాధల యందు, ఆర్థిక ఇబ్బందుల యందు, కుటుంబ సమస్యల యందు, సమస్త పరిస్థితుల యందు నీ సంకల్పాన్ని నువ్వు నెరవేర్చుకునే దేవుడు కలుగుతాయి. నీకు స్తోత్రములు చెల్లిస్తాను. ఈ ప్రకారంగా ఉదయకాలం ఆరాధనలో మీరు తీసుకొచ్చిన ప్రియుల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. మీ దాసురాలు శ్రవణిష్ఠ గారి కొరకు ప్రసాద స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ విశ్వాసతను వారి జీవితంలో కనపరచు. వారి జీవితంలో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఈ కృతజ్ఞత స్తుతి గీతం కొరకు స్తోత్రాలు. అలాగున నీ మహిమార్థమై పిల్లల విషయంలో కూడా అలాంటి కార్యమే నెరవేర్చుకునగల దేవుడు ప్రభా. దినములు గడిచి సమీపస్తులుగా తీసుకుని వచ్చే దేవుడు ప్రభా. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ప్రవీణ దీన కుటుంబం కొరకు, ఆర్తిగా అశ్విని కొరకు, డేవిడ్ కొరకు స్తోత్రములు చెల్లిస్తాను. ఆ బిడ్డల పట్ల, బిడ్డల్లో సంపూర్ణమైన సంకల్పం నెరవేర్చుకున్న దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు. మీ దాసుల తల్లిన కొరకు, తోబుట్లందరి కొరకు స్తోత్రాలు చెల్లిస్తాను. సుజాతమ్మ గారు, రంగయ్య గారి కుటుంబంలో మీరు చేస్తూ వచ్చిన కార్యాల కొరకు నీకు కన్నీళ్లతో మరెంతో మా ప్రభా సాతానుతో, శరీరంతో, శోధన చేత పోరాట పరిస్థితుల్లో ప్రభా ఇచ్చిన జయం కొరకు స్తోత్రం. తబిత శరీర కుమారుడి విషయంలో మీరు చేసిన ఉపకారం కొరకు స్తోత్రం. ఓ ప్రభా నీ మంచితనం కొరకై మిమ్మల్ని స్తుతిస్తుంది. ఆ రీతిగా మీ దోస్తాల యొక్క సంతానము భూమి మీద రక్షించబడి బ్రతికున్నప్పుడే నేను ఆరాధిస్తూ ఆ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడేటువంటి జీవితంలో కుటుంబాన్ని నడిపించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. రూతు రాకేష్ కుటుంబాన్ని, సోలమన్ కుటుంబాన్ని మీరే నీ మయమార్థమై ఇటు గొప్ప రక్షణ జీవితం వారు నడిపించిన దేవుడు ప్రభువా. అన్నందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి. ఈ ప్రకారంగా లోకన్న వారి కుటుంబం కొరకు స్తోత్రం. పిల్లల్ని సాధు శాలముని జ్ఞాపకం చేసుకునగల దేవుడు ప్రభువానికి స్తోత్రం.
రాజు బ్రదర్ మార్తమ పిల్లలు శారా సుగర్ స్టీఫెన్ కొరకు వారి భారములు భరించి నీ మయంకు నడిపించిన దేవుడు ప్రభు వారికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జయమ కుటుంబం కొరకు స్తోత్రం. థామస్ అనురాధమ్మ కుటుంబం కొరకై నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఇలాగున మీ దాసు శ్రీనివాస బ్రదర్ జయమ్మ కుమారు సుని కొరకు స్తోత్రం. నీ మయమార్ధమ యాత్ర జీవితంలో విశ్వాస జీవితం నీ దాసుని కుటుంబాన్ని నడిపిస్తూ ఇంతవరకు నీ నిలిచి ఉండే భాగ్యం ఇస్తున్నారు ప్రభానికి స్తోత్రం. దినదినము నూతనమైన కృపలో నూతన బలముతో మీరు బలపరిచి నడిపించగల దేవుడు ప్రభు. క్షామకాలమున నీవే ఎప్పటికీ ఉప్పుకుచ్చు నీటి ఊటవలే ఉంది అనేటువంటి మాట ప్రతి విధమైనటువంటి కష్ట పరిస్థితులను చాలా రుజువుపరుచుకుని దేవుడు బోరు విషయంలో ఆ ప్రకారం ఫామ్ హౌస్ విషయం చేసే కార్యం కొరకు స్తోత్రం. ఆర్థి మీ దో సుధీర్ బ్రదర్ వినిత పిల్ల బ్లెస్సి మెరకల విషయంలో కూడా దేవాని సంకల్ప నెరవేర్చుకోగల దేవుడు, సమస్త పరిస్థితులను బావుగా చేసే దేవుడు, గాలి తుఫాన్ల చేత మరి ఎంతగానో తరలిపోతున్నటువంటి జీవిత నావలు నీ ఉండి ఆ యొక్క జీవితమును ఆ దరికి నడిపించిన దేవుడు ప్రభావానికి స్తోత్రాలు చెల్లిస్తాను. నీ ఉద్దేశించే నిష్ఫలం కానేరదు అందును బడిస్తూ దాసు విశ్వాసం గణపరిచి నీ గొప్ప కార్యం చూసే భాగ్యం జరిగించిన దేవుడు ప్రభావానికి దాసుని యొక్క తల్లిగారు తోబుట్ల కొరకు నీకు వదలవచ్చాను. సామెరపేట ప్రాంత పరిచయ కొరకు రవి అనేటువంటి అవనేస్తుని మృత్యు బారించి జీవములోనికి నడిపించే దేవుడు ప్రభావానికి స్తోత్రాన్ని చెల్లిస్తాను. ఏ రీతిగా మీ దాసు ప్రభావితం తీసుకొని వెళుతూ వచ్చిన పరిస్థితుల కొరకు ఆదరించిన ఆదరణ కొరకు ఇచ్చిన మహా గొప్ప రక్షణ కొరకు దాసుల పక్షమును కూడా స్తోత్రాన్ని చెల్లిస్తాను. ఈ వాక్యము చేత సహవాసంలో ఆదరిస్తూ నేను ఆరాధించట కొరకుగా మీరు సిద్ధపరుచుకున్నారు. మీకు స్తోత్రం. కుమారుడి విషయంలో కూడా నీ మంచి కార్యాన్ని నువ్వు నెరవేర్చుకున్న దేవుడు ప్రభావానికి స్తోత్రం. అలాగున నీ భయము కొరకుగా తల్లి విషయంలో తోబుట్టు మధు సింధు వారి పిల్ల విషయంలో కూడా వ్యాధి బాధలు వారమంతా వెళ్తొచ్చింది. వ్యాధి నదినటువంటి మా ప్రియ ప్రభు యొక్క గాయములు ఆ బిడ్డలకు స్వస్థతగా మీరు మార్చగల దేవుడు ప్రభావానికి స్తోత్రం. మీ దోషాల యొక్క బంధువులు శ్రీకాంత్ సిరి విషయంలో కూడా మీరు చేస్తూ వచ్చినటువంటి కార్యం కొరకు స్వస్థపరుస్తూ సంపూర్ణంగా స్వస్థపరిచే దేవుడు. పాలకోళ్ళు ఇంటి విషయంలో కూడా ఈ సంకల్ప నెరవేర్చుకున్న దేవుడు ప్రభావిస్తూ అలా మీ దోష లక్ష్మి గారు స్తోత్రాలు వారి జీవితం తీసుకొని వెళుతూ వచ్చిన సమస్త పరిస్థితి పరుస్తోంది. వారిలో ఒక భర్తగా ఉంటూ ఆత్మీయంగా సిద్ధపరుస్తూ నేను ఆరాధించి ఆరాధకుల జాబితాలు మీ దాస్తాన్ని కూడా చేర్చి నడిపిస్తున్న విధానం కొరకై స్తోత్రాలు. తండ్రి నీ గొప్ప కార్యముల కొరకు నీకు కుమారుడు విజయరామ్ హ్యానా వారి విషయంలో మీరు చేస్తూ వచ్చిన ఉపకారం కలుస్తూ ఇచ్చినటువంటి బహుమానం కొరకు నీకు వందనాలు. నీ మయమార్థమైన కార్యాన్ని నీవే కొనసాగించిన దేవుడు ప్రభావానికి స్తోత్రాలు. కుమార్తె తండ్రి సుప్రియమ కొరకు అరుణు బాబు కీర్తన కోమల్ని కూడా పిల్లల్ని అల్లుని రక్షించుకొని ఓ ప్రభా మా యొక్క ప్రార్థన ఫలము అన్నటువంటిది మీరు అనుభవింపచిన దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దాసులకు తోబుట్టు రక్షింపబడిన వారి యొక్క రక్షణ కొరకు రక్షించబడిన వారి యొక్క ఆత్మీయ జీవితం యొక్క విజయం కొరకు సమస్త విధములైనటువంటి కొరత తండ్రి బాలు విషయంలోనేమి జ్యోతిమ విషయంలోనేమి సూర్యరావు అనుసర రక్షణ విషయంలో నువ్వు ఉత్తమైన కార్యం జరిగించిన దేవుడు.
అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రకారంగా ఈ మధ్య దోష అంతవరకు సాక్షి నిలబెట్టుకుని దేవుడు ప్రభు ఈ దోష లావణ్యమూర్తి గారి స్తోత్రాలు వృద్ధాప్యములు తీసుకొని వెళుతున్నటువంటి ప్రతి విధమైన పరిస్థితుల్లో నీవే చాలినటువంటి పరమ వైద్యుడుగా ఓ ప్రభా ప్రతి మెడిసిన్ నీ రక్తం చేత పరమౌషధంగా మార్చి కృపలో బలవంతులుగా చేయని దేవుడు ప్రభు అందుని బట్టి స్తోత్రాలు చేస్తాను. దాసుని యొక్క కుమారుడు పావనాకిల గ్రాండ్ చిన్న స్తోత్రాలు వారి ద్వారా జరిగించుకుంటున్న పరిచయ కొరకైన దాసుని తోబుట్టు చాందినం గారి స్తోత్రాలు వారి యొక్క విశ్వాస జీవితం కొరకు మీకు వందనములు చెల్లిస్తున్నాను. కుమారుడు సంతోషాన్ని మనమడు కొరకు స్తోత్రం వారి జీవిత కాలంలో కూడా నువ్వు జరిగించినటువంటి ప్రతి ఆత్మీయమైన కార్యం కొరకు స్తోత్రం. ఆ యొక్క ప్రాంతాల్లో ప్రభువాని కొరకు సాక్షులుగా సాధనములుగా నీ చేతిలో వాడబడినటువంటి పాత్రలు మీరు వాడుకొనిచ్చిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇలాగున ప్రియ ప్రభువా వీసా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి విశ్వాసం యొక్క సమస్యలన్నీ కూడా నువ్వు పరిష్కరించాలి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ రీతిగా తండ్రి మీ దోష స్వర్ణమిష్ట కొరకు ప్రవీణ్ కుమార్ స్తోత్రాలు పిల్ల పట్ల మీరు చేస్తూ వచ్చిన ఉపకారాల కొరకు నీకు స్తోత్రాలు. ఓ ప్రభువా ఏ వాహనము నమ్మదైనది కాదు, ఏ మనుష్యుడు నమ్మనటువంటి వారు కాదు, నువ్వు అక్కడ నమ్మకస్తుడు అని ఆర్తిగా మరి ప్రణితాన్ని కూడా వేసి తీసుకొని వెళ్ళి నీ కృపలో ఆ బిడ్డని అక్కడ కాపాడుతూ ఉన్నారు. భూమి మీద సాక్షిగా నీ కొరకుగా నీ గుణాశను ప్రచురం చేయని నిమిత్తమయ్యా బిడ్డ జీవితంలో నీ మంచి కార్యాన్ని జరిగించుకోగల దేవుడు ప్రోత్సహిస్తుంది. అలాగున అంకిత విషయంలో కూడా చేస్తూ వచ్చిన ఉపకారం నీ మయమార్ది ప్రతీకలుగా నిలబెట్టుకోగల దేవుడు ప్రభుత్వం తండ్రి నీ దోషులు వారి భారములు భరించి నీ మయం కొరకుగా సాక్షులుగా నిలబెట్టుకుని దేవుడు ప్రభుత్వం మీ శ్యామలమ్మ గారి స్తోత్రాలు వారి సంతానం కొరకు స్తోత్రం అనిలు తండ్రి సుకన్య పిల్లల విషయాల్లో ప్రభు తీసుకొని వెళ్తొచ్చిన పరిస్థితులు నువ్వు చాలా దేవుడుగా ఉంటూ స్వస్థపరచు దేవుడుగా రుజువుపరుచుకొని నడిపిస్తూ వచ్చిన విధానం కొరకు అలా సుప్రియ భాస్కర్ పిల్ల విషయంలో మీరు చేస్తూ వచ్చిన ఉపకారాల కొరకు వారు కూడా నిన్ను ఆరాధించేటటువంటి బిడ్డలుగా మీరు చేసుకునగల దేవుడు ప్రభు వారికి స్తోత్రాలు చేస్తారు. వెంకటరమణ కుమారుడు కొరకు స్తోత్రాలు ఈ మంచి కార్యం వారి జీవితంలో కూడా కనపరుచుకొని నేను ఆరాధించే ప్రజలుగా బిడ్డ చేసుకునగల దేవుడు ప్రభు వారికి స్తోత్రాలు. దాసు జీవితం విశ్వాసాన్ని ఘనపరిచి నీ ప్రజల మధ్యలో నీ కొరకు ఆరాధికురాలుగా నేను నిలబెట్టుకున్నకై నీకు వందనములు చెల్లిస్తాను. దర్శనం కుటుంబం కొరకును నీకు స్తోత్రం వారి భారములు భరించి ఆదరించి నడిపించే దేవుడు ప్రభుత్వానికి స్తోత్రం. దాసు జ్యోతమ కొరకు సుమేను బ్రదర్ పిల్లలు వరుణ్ కెనెత్ కొరకు స్తోత్రం. మరి ఆ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో తీసుకొని వెళ్తొచ్చినావు. నువ్వు కరుణించగల దేవుడు, సమకూర్చగల దేవుడు. నీ ప్రేమ కార్యం కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాను. ఇలాగున ఉదయ కాలంలో మా ప్రభువా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయిన యెహోవా నామ స్తుతి కలుగును గాక. యోబు తన పిల్లలు తన ఆస్తి పోయినప్పుడు మిమ్మల్ని స్తుతించినటువంటి ఆరాధన నీ ప్రజల పక్షాన కూడా మేము చేస్తున్నాం. సంగారెడ్డి అశోక్ బ్రదర్ 58 ఏళ్ళు ఈ భూమి మీద జీవించి నీ చిరాకులను చేరుకోవడానికి కొరకు మీరు ఇచ్చిన హెచ్చింపు కొరకు స్తోత్రం. విడవబడిన మీ దాసుల పిల్లల్ని మీ నిత్యాలను ఆదరించిన దేవుడు ప్రభు అని వందనములు చెల్లిస్తాం. అలా మీ దాసులు జయశీలమ గారు మా మధ్యలో మాతోటి గత కొంతకాలముగా ప్రభు గత 2 సంవత్సరాలుగా మీ దాసులను కూడా ఆన్లైన్ ప్రార్థన తీసుకుని వచ్చి నీ మీద కలిసి ప్రార్థించడానికి కొరకు
నీ మహిమ కొరకై మీ దాసులకు ఇస్తూ వచ్చినటువంటి ప్రశస్త తరుణాల కొరకు స్తోత్రాలు. తన జీవిత సమర్పణ కొరకు, త్యాగము కొరకు, పిల్లల్ని నీ మహిమ కొరకై ఆత్మీయ జీవితం పెంచుకోవడానికి కొరకు, తన యొక్క జీవిత కాలంలో బ్రతుకున్నప్పుడే వారందరూ చక్కగా స్థిరపడడానికి కొరకు మీ దాసుల యొక్క జీవితాన్ని కూడా ఫలింప చేస్తూ 6 సంవత్సరాలు మీ దాసురాలు కూడా భూమి మీద మీరు బ్రతికించి వారిని సరిగా ఆహ్వానించుకున్నకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారిగా మీరు చేస్తూ వచ్చినటువంటి ప్రతి మేలు కొరకు స్తోత్రాలు. ఆశ్రమ విషయంలో కూడా పొరపాటు చేసే దేవుడు కావు ప్రభువా. మీ మహిమ కొరకై మీ దాసురాలు బ్రతికినటువంటి నీతి, యథార్థత పిల్లలకు దీవెనకరంగా చేస్తున్న వాగ్దానం ఇస్తూ వచ్చినావు ప్రభువా. నీకు స్తోత్రం. అలాగ తప్పకుండా నీ కార్యం జరిగించిన దేవుడు. బిడ్డ ఒక్కటి అయిపోయింది అనేటువంటిది లేకుండా నీవే తనకు తోడుగా ఉన్నావని, ఆరుతుగా దేవుని ప్రజలు ఉన్నారని, తన యొక్క రక్త సంబంధికులైనటువంటి బిడ్డలకు కూడా మీరు ఉంచినందుకై నీకు స్తోత్రాలు. నీ చిత్తమైతే రవి ఇతర దేశంలో ఉన్నటువంటి ఉద్యోగాన్ని ఇక్కడికే మార్చుకొని తన తోబుట్టుగా తల్లి ప్రభా ఆశతోటి ప్రభా మరి తన కుటుంబం ఉంటూ వారిగా తల్లి స్థానాన్ని నెరవేర్చ కొరకు సహాయపడ దేవుడు ప్రభు అని స్తోత్రం. నా తనని విడిచిన నీ వచ్చేటువంటి మాట కొరకు ఆ రకమైన అనుభవాల గుండా బిడ్డను తీసుకొని వెళ్ళినటువంటి దేవుడు ప్రభు అని స్తోత్రం. ఏది కూడా కృంగదీయకుండా, నిరాశపరచకుండా, ఏ విధములో కూడా ప్రభు బిడ్డల జీవితాన్ని నుంచి దూరం చేసే పరిస్థితులు రాకుండా మీ గుడారం కప్పి ఆ బిడ్డను భద్రపరిచి నీ యందు తల్లి ఎలా విశ్వాసములు సాగుతూ వచ్చిందో అలా సాగిపోయే కృపను మీరు అనుగ్రహించిన దేవుడు ప్రభు అని స్తోత్రాలు చెల్లిస్తూ సమస్తమై మా ఘనత ప్రభువులు మీకు ఆరోపించుకోవచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే ఈ కృతజ్ఞతాస్తుతి ఆరాధన అర్పించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రోబిడ్డగా మనతో సర్వలోకముల సకల భక్తులు తన దాసులతో సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్.